ఇప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, నాటు కోళ్ళు, అవి పెంచడం కోసం చిన్న పాక షెడ్ కట్టిద్దామనే ఉద్దేశంతో వాటికి కావాల్సిన కొన్ని కర్రలు ఉంటాయి, చిన్న చిన్న స్టిక్స్ అనమాట. అవి నరికేసి తీసుకొచ్చి చిన్న పాక కట్టాలి. దానికోసమే ఈరోజు కొండలో వెళ్తున్నాను. సేనికి అనమాట, మా కొండవే. మొత్తానికి అడవిలో వచ్చాం. ఇదంతా మా కొండ దగ్గర ఉన్న అడవి. మా ఊరు నుంచి మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది మ్యాక్సిమం. ఇదంతా అడవి. ఇలానే మా ఊరు వాళ్ళు చాలా మంది ఇలానే వస్తుంటారు. వాళ్ళ సేనులకు వాళ్ళు వెళ్తుంటారు. సో చాలా డొంకగా ఉంది, అయినప్పటికీ వెళ్ళడం తప్పదు. డొంక అయితే చాలా విచిత్రంగా ఉంది, చాలా కష్టం. చూసారు కదా గైస్, ఇలాంటి కంపలు ఉంటాయి, మనకు గుచ్చుకుంటాయి. ఇలాంటివి చాలా కష్టం అన్నమాట. రూట్ ఉంది కానీ కాకపోతే డొంక అయిపోయింది. చాలా మంది ఇప్పుడు ఇంతకు ముందైతే కందులు, వేరే సాగు పంట ఏదైనా చేసుకునే వాళ్ళు. అంటే ప్రజెంట్ అయితే ఎవరు అలాంటి పంటలు కూడా చేయట్లేదు. ఒకప్పుడు వేరే పంట చేసేటప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అన్ని కూడాను ఖాళీగా అయిపోయి మొత్తం సెలిపేసేవాళ్ళు, నరికేసేవాళ్ళు ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు అన్ని రంగాలలో, అన్ని దిశల్లో కూడా కాఫీలు, మిరియాలు ఇలాంటివి పండిస్తున్నారు కాబట్టి వాటన్నింటికన్నీ ఫారెస్ట్ని అలాగనే ఉంచేశారు. దానివల్ల చాలా ఇదిగా ఉంది డొంక. ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉంది నేను చేరుకునే ప్లేసు. అక్కడ దాకా వెళ్తే కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీ మొక్కలు అన్నమాట. చాలా కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే కలర్స్ వచ్చినాయి, ఎల్లో కలర్స్ వచ్చేసాయి. అవి కొంచెం బాగులేదు అనుకుంటా. వీటికంటే బాగున్న మొక్కలు ఇంకొన్ని చూపిస్తాను. ఈ మొక్క అయితే చాలా బలంగా ఉంది, చాలా బాగుంది కూడాను. ఈ సంవత్సరం పంట వచ్చేలా ఉంది ఇది కూడాను. ఇలా ఈ మొక్క కూడా బాగుంది. వావ్, ఇదైతే చాలా బాగుంది, హైలైట్గా ఉంది ఇదైతే. సో ఈ ప్లేస్మెంట్ అంతా చిన్న వాళ్ళది గైస్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంతా క్లీన్ చేస్తాము. ఈ మొక్కలన్నీ నాటేసరికి ఈ సంవత్సరానికి కొన్ని బాగున్నాయి, కొన్ని బాగులేవు. సిల్వర్ కూడా వేసారు అనుకుంటా. ఇదిగో సిల్వర్ కూడా బాగుంది. చలికాలం, ఎండ వస్తే ఎండ అని బాధపడతాం, చలి వస్తే చల్లని బాధపడతాం. సో మనిషికి ఏది కూడా కరెక్ట్ కాదు, అన్నీ ఉండాలి. సో గైస్, ప్రెజెంట్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ మ్యాంగో ట్రీ ఉంటుంది, అది చాలా పెద్దది. కింద అడుగు బాగా బిగ్ సైజ్ అనమాట. ఈ మ్యాంగో ట్రీ ఇక్కడ చాలా మంచి మ్యాంగోస్ వస్తుంటాయి. ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, కానీ చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. చూపిస్తాను మామిడిపండ్లు వచ్చినప్పుడు. ఇది గైస్ చాలా పెద్ద ట్రీ అన్నమాట. చూసారు కదా, చాలా హైట్గా ఉంది. ఎవరైనా ఈ ట్రీని చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే
ఇక్కడ నీడ, చల్లదనం, గాలి, ప్రశాంతత ఇవన్నీ లభిస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటారు ఇక్కడ అన్నమాట. ఈ సీజన్ కాకుండా మామిడి పండ్లు ఇవన్నీ కాసేటప్పటికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి చాలా ఇష్టపడుతుంటారు. చిల్ అవ్వడానికి ఇక్కడ చాలా మంది వస్తుంటారు. వావ్, అదేంటి గైస్ చూసారా? ఆడైతే నీడ కోసమే వచ్చినట్టుంది, వదిలేస్తారనమాట. చూస్తారు కదా, అది నిలబడిపోయింది. అంటే మా ఏరియాలో ప్రెసెంట్ అన్ని ధాన్యము, కందులు, ఇతర సాగు పంట ప్రతిదీ కూడాను కంప్లీట్గా అయిపోయాయి అనమాట. వాటి వల్లను సో గొడ్లు కూడా, పశువులు ఇవన్నీ కూడా వదిలిస్తుంటారు అనమాట. ఫ్రీగా ఉండిపోతాయి, ఏ పని ఉండదు, ఖాళీగా ఉండిపోతారు. కాబట్టి పశువులన్నీ కూడా వదిలేస్తారు. చూసిద్దమ్మా. వావ్, ప్లేస్మెంట్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఆవు రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా. గాయస్ మొత్తానికి మేమైతే దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ కుక్కతో పాటు ఇలా వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు. అదేంటి ఇక్కడ ఏంటో తవ్వేసినట్టున్నారు. సో అక్కడ చూడాలి గాయస్, అక్కడ ఏంటో తవ్వేస్తున్నారు. వావ్, అదేంటి? అదండి గాయస్, ఇక్కడ చూద్దాం అసలు ఏంటో తవ్వేసినట్టున్నారు. ఇక్కడ పెద్ద గుంపుల మట్టిలా కనబడుతుంది. ఓహో, ఇదంతా గొయ్యి గాయస్. ఇక్కడ దుంపల కోసం తవ్వుంటారు ఎవరైనా కానీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎప్పుడు చూడలేదు. కొన్ని దుంపలు ఉంటాయి గాయస్, అవి ఏంటంటే కొండ దుంపలు, అవి ఉడికించుకొని తింటారనమాట. అవి ఉంటే చూపించాల్సింది. సో సేమ్ వేర్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి, కాకపోతే పెద్ద పెద్దవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక వేరు భాగం. సో దీని తీగ ఇలా పైనకు వచ్చేస్తుంటది, ఇలా తవ్వుతారన్నమాట. మా కొండ ప్రాంతంలో బాగా ఇలాంటి దుంపలు తవ్వుకుంటూ బాగా తింటుంటారు ఉడికించుకొని, చాలా బాగుంటాయి. మట్టి చాలా ఎక్కువ తీశారు, చాలా కష్టపడి ఉంటారు ఎంతమందో కానీ.